నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ముఖ్యంగా ములుగు జిల్లాలో ఇటీవల కాలంలో ఇసుక ర్యాంపులు వల్ల ఆదివాసీలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా ధర్నా చౌక్లో అయితే ధర్నా చేసిన పరిస్థితి ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ఇసుక ర్యాంపు సొసైటీల వల్ల మేము తీవ్రంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటూ కూడా అనేక విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒకసారి మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు ఏం జరిగింది ఏంటనేది. ఇటు ములుగు జిల్లాకి సంబంధించి ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, ఇటు నాగారం, మంగపేట ఈ గ్రామాల్లో ఇసుక ర్యాంపులు ఎక్కువగా ఉంటాయి. ఈ ఇసుక ర్యాంపులకు సంబంధించి సొసైటీ సభ్యులు మేము తీవ్రంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా అనేక రకాలుగా ఇది చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆదివాసీ సంఘాల నాయకులు కూడా వాళ్ళకి అండగా నిలబడిన పరిస్థితి ఉంది. ఈ ఇసుక ర్యాంపుల సొసైటీలు ఏంటి, అసలు ఈ ఇసుక ర్యాంపు ఎలా వర్క్ చేస్తుంది, దీనికి గవర్నమెంట్కి ఎటువంటి లింకప్ ఉందనేది మాత్రం క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా కూడా ఇటు విజువల్స్లో చూసుకోవచ్చు. విజువల్స్లో చూసుకోవచ్చు. ఆదివాసీలకి ఉపాధి కల్పనే ధ్యేయంగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అయితే ఇసుక ర్యాంపు సొసైటీలను అయితే తీసుకొచ్చింది. దీనికి సంబంధించి కొంతమంది రేసింగ్ కాంట్రాక్టర్లు ఎవరైతే సొసైటీ సభ్యులు ఉంటారో సొసైటీ సభ్యులకి చిల్లర వేసి వాళ్ళు పెద్ద ఎత్తున దండుకుంటున్న పరిస్థితి ఉంది. దీని మీద అనేక రకాల కథనాలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇటు మంత్రి అండదండలు ఉన్నాయి, కొంతమంది ఎమ్మెల్యేల అండదండలు కూడా ఉన్నాయనేది మాత్రం క్లియర్ పిక్చర్ అయితే అర్థమవుతుంది. దీనికి సంబంధించి కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఎవరైతే ఆదివాసీలు ఉంటారో ఆదివాసీలకి ఉపాధి కల్పనే ధ్యేయంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేపథ్యంలోనే అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా కూడా పెద్ద పెద్ద మిషనరీల ద్వారా అయితే పెద్ద పెద్ద టిప్పర్ల ద్వారా అయితే ఇసుకంతా కూడా తరలిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే ఆదివాసీలు ఉంటారో ఆ గ్రామానికి సంబంధించిన ఆదివాసీ ప్రజలు కావచ్చు, ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులకి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పనికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి ఉపాధి కల్పన ధ్యేయంగా కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా రేసింగ్ కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద మిషనరీలు పెట్టేసేసి ఇసుకని తోడేలలాగా తోడేస్తున్న సిచ్యువేషన్. అంటే దీని వెనకాల చాలామంది ఇది కూడా చూసుకోవచ్చు. నిన్నటి ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి సంబంధించి ఇది మొత్తం గ్రావెల్ మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, మొత్తం కూడా గుట్టల్ని తొలిచేస్తున్నారు. ఇటు పూర్తిగా కూడా ఇసుక ఏదైతే ఉంటుందో ఇసుక మొత్తం తరలిస్తున్న పరిస్థితి. గ్రావెల్ కావచ్చు, ఇసుక కావచ్చు, ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించిన ఒక మంత్రి అండదండలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మమ్మల్ని ఎవరేం చేయలేరు, ఈ రేసింగ్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అంటూ కూడా పీటర్ అయిపోతున్న పరిస్థితి ఉంది. తోడేలలాగా తోడేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదివాసీ సంఘాల నాయకులు ధర్నా చౌక్లో ధర్నా చేసిన పరిస్థితి ఉంది. అసలు ఏంటి దీని వెనకాల ఎవరున్నారు అనేది మాత్రం మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపకులు కురుసా నరసింహమూర్తి గారు ఫోన్ లైన్లోకి తీసుకొని మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నరసింహమూర్తి గారు నమస్తే. నమస్తే అండి. ప్రజెంట్ మీరు లైవ్లో ఉన్నారండి. ఇది ఇసుక ర్యాంపు సొసైటీలకు సంబంధించి మీరు ఈ మధ్య కాలంలో ధర్నా చౌక్లో ధర్నా చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో కాంట్రాక్టర్లందరూ కూడా తోడేళ్లలాగా తోడేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు గ్రావెల్ మాఫియా కావచ్చు, ఇటు శాండ్ మాఫియా కావచ్చు. ఎట్లా చూడొచ్చు అసలు ఇదంతా? షెడ్యూల్ ఏరియాలో ఇసుక మైనింగ్ చేసే క్రమంలో ఇక్కడ ప్రధానంగా కొన్ని చట్టాలు అనేటివి ఉన్నాయి. అవి ఎల్టీఆర్ కావచ్చు, రెండోది పీసా చట్టం కావచ్చు. ఈ రెండు చట్టాలు కూడా ఇవి కేంద్ర చట్టాలు, పార్లమెంట్ చట్టాలు. ఇవి పార్లమెంట్ చట్టాలు మాత్రమే కాదు, వీటికి ఐక్యరాజ్యసమితి యుఎన్ఓ ప్రకారం కూడా ఈ చట్టాలను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అని ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఇవి అనేక దేశాల్లో షెడ్యూల్డ్ తెగలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు అంతరించిపోతా ఉన్నారు. పాలకుల యొక్క విధానాల వల్ల అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా కూడా మరి దోచుకొని పోవడం వల్ల కూడా ఈరోజు షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదిమ తెగలన్నీ కూడా అంతరించిపోతాననే ఉద్దేశంతో మరి కొన్ని చట్టాలని ఎల్టీఆర్ కావచ్చు, పీసా చట్టం కావచ్చు, వీటన్నిటిని కూడా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్పేసి యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలు కూడా మరి ప్రపంచ దేశాలను ఆదేశించడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ వనరు ఇసుక అనేది ఈరోజు తెల్ల బంగారంతో సమానం. ఎందుకు అంటే 2 రూపాయలకు కిలో బియ్యం దొరుకుతుంది, కానీ మరి ఇసుక అనేది దొరకడం లేదు. రోజు రోజుకి నిర్మాణాలు అనేటివి పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇసుకకి మరి డిమాండ్ అనేది పెరిగింది. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో ఈ ఇసుకని తీయాలి అంటే ఖచ్చితంగా పీసా చట్టం ఆమోదం ఉండాలి, ఎల్టీఆర్ చట్టం ఆమోదం ఉండాలి. దీంట్లో ఎవరైతే సొసైటీలు ఉన్నారో ఈ సొసైటీలు మాత్రమే ఈ మైనింగ్ అనేది చేయాలి. ఇక్కడ గనుల శాఖకు ఎటువంటి హక్కు లేదు. ఇక్కడ ప్రధానంగా గనుల శాఖకు ఎటువంటి హక్కు లేదు. అదే విధంగా మరి సుప్రీంకోర్టు చెప్పినట్టుగా, గౌరవ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో మైనింగ్ చేయడానికి ఎటువంటి అధికారము ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే గిరిజనేతరులైనటువంటి కాంట్రాక్టర్లకు కావచ్చు, ఎవరికి కూడా ఈ ప్రాంతంలో మైనింగ్ చేసేటటువంటి అధికారం అనేది లేదు. అయితే ముఖ్యంగా కూడా ఇటు రేజింగ్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో రేజింగ్ కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆదివాసీలు, దీనికి సంబంధించి సొసైటీ సభ్యులు ఎవరైతే ఉంటారో సొసైటీ సభ్యులకి కేవలం చిల్లర ఎరగా చూపించి పెద్ద ఎత్తున దండుకుంటున్నారంటున్నారు. వాస్తవమేనది? అది వాస్తవమే. ఎందుకు అంటే ప్రభుత్వం సొసైటీలకు మాత్రమే మైనింగ్ అధికారం ఇచ్చింది. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మాకు. అది ఒక రాజ్యాంగబద్ధమైన హక్కు. ఈ ప్రాంతంలో ఆదివాసీలకు అది రాజ్యాంగబద్ధమైన హక్కు. ఇక్కడ ప్రభుత్వానికి అధికారాలు, అనుమతులు ఇచ్చే అధికారం కానీ, కాంట్రాక్టర్లను పెట్టే అధికారం కానీ లేదు. ఇక్కడ ఒక కాంట్రాక్టర్ వ్యవస్థ ఏ విధంగా వచ్చింది, ప్రభుత్వం కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల్ని కూడా ప్రవేశపెట్టి ఈ ప్రాంతంలో మైనింగ్ చేయాలనే ఒక ఆలోచన, కుట్ర కూడా చేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ రేజింగ్ కాంట్రాక్టర్ రూపంలో వచ్చినటువంటి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వీళ్ళు కేవలం మీరు అన్నట్టుగా చిల్లర పైసలు ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విలువైనటువంటి మరి సంపద అనేది దోచుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏదైతే లక్ష్యం అయితే ఏదైతే ఉన్నదో మైనింగ్ ద్వారా, ఇసుక ద్వారా స్వయం ఉపాధి పొంది కొంత ఆర్థికంగా ఆదివాసీలు బలోపేతం కావాలని ఏదైతే లక్ష్యం ఉన్నదో దీనివల్ల ఏమైతుంది, ఆ లక్ష్యం అనేది కూడా పూర్తిగా నీరు గారిపోతా ఉన్నది. ఈరోజు ఇసుక వల్ల అటు ప్రభుత్వం, కాంట్రాక్టర్లు లాభపడుతున్నారు తప్పించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలు ఏ మేరకు లబ్ధి పొందినరు, ఏ మేరకు వీళ్ళు ఆర్థికంగా బలోపేతమైనరు అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగానే మరి మిగిలింది. అయితే దీనికి సంబంధించి కూడా తెలంగాణకి సంబంధించిన ఒక మంత్రి అండదండలు ఉన్నాయి, కొంతమంది ఎమ్మెల్యే అండదండలు కూడా ఉన్నాయి. అందుకనే ఎవరు పట్టించుకోవట్లేదని అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతవరకు వాస్తవం? ఆరోపణలు మాత్రమే కాదు, వాస్తవాలు కూడా. ఆరోపణలు మాత్రమే కాదు, వాస్తవాలు కూడా. ఎందుకు అంటే ఈ ప్రాంతంలో పీసా గ్రామ సభలు తీర్మానాలు స్వేచ్ఛగా జరగడం లేదు. పీసా గ్రామ సభలు అనేటివి స్వేచ్ఛగా జరగడం లేదు. అది ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు, అధికార పార్టీ జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఈ ప్రాంతం పైన పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆ పీసా చట్టాన్ని కూడా తమ కబందాస్తాల్లోకి, అధికారులను కబందాస్తాల్లోకి తీసుకొని ఇక్కడ చట్ట ఉల్లంఘన అనేది యథేచ్ఛగా చేయడం జరుగుతా ఉన్నది ఈ ప్రాంతంలో. తద్వారానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ విలువైనటువంటి ఇసుకని మరి తీసుకొని పోవడం జరుగుతూ ఉన్నది. మేము ఇటీవల కాలంలో కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇందిరా పార్కులో అన్ని ఇసుక సొసైటీలతో పాటు మేము అక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకని కారు చౌకగా ప్రభుత్వం తన్నుకొని పోతా ఉన్నది. ఈ రోజు నూతన పాలసీ ద్వారా కార్పొరేట్ వ్యవస్థని ఇక్కడ మైనింగ్ చేసేటటువంటి ఏర్పాటు ప్రభుత్వం చేసేటటువంటి ఆలోచన ఉన్నది. కాబట్టి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా కన్సూమర్ మీద, వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో ఈ వినియోగదారుడి మీద మరి అధిక భారం పడేటటువంటి అవకాశం ఉంటది. ఎందుకు అంటే ఒక వినియోగదారుడి మీద మాత్రమే కాదు,
కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలు ఇసుకని తీసుకుంటూ ఇటు వినియోగదారుడి మీద అధిక భారం పెంచడంతో పాటు ప్రభుత్వ ఖజానా కూడా గండిపడుతుంది. దీన్ని మేము వ్యతిరేకించినాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి 450 రూపాయలు ప్రస్తుతం ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం ₹1 కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టి 600 రూపాయలు ఇసుక ద్వారా పర్ క్యూబిక్ మీటర్ కి లబ్ధి పొందడం జరుగుతా ఉన్నది. మరి ఇక్కడ స్వయం ఉపాధి పొంది ఇక్కడ పనిచేసేటటువంటి ఆదివాసీలకు ₹220 ఇస్తా ఉన్నారు. ఏది 2013 ధరల ప్రకారం. ఈ రోజు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ₹450 పెంచాలని మేము డిమాండ్ చేసినాం. అట్లా ఆ విధంగా ఇక్కడ గిరిజనులు ఆదివాసీలు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉన్నది తప్పించి ప్రభుత్వం ఆ విధానాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఉన్నదో కాంట్రాక్ట్ వ్యవస్థ, రేజింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అమాయక ఆదివాసీ ఇసుక సొసైటీలను తమ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళకి ఏదో చిల్లర ఇచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోట్లాది విలువైనటువంటి ఇసుకని తీసుకుపోవడం జరుగుతా ఉన్నది. దీన్ని ఆదివాసీ సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజం కూడా దీన్ని ముక్త కంఠంతో మరి వ్యతిరేకించడం జరుగుతా ఉన్నది. ఇది ఒకటి మాత్రమే కాదండి. ఈ ప్రాంతంలో ఇసుక తీసినప్పుడు 30% సీనరేజ్ అనేది గతంలో ఇచ్చేటోళ్ళు. ఈ రోజు ఈ 30% సీనరేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం లేదు స్థానిక సంస్థలుగా. ఏది ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో ఈ మైనింగ్ జరిగేటటువంటి ప్రాంతంలో ప్రభావిత గ్రామ పంచాయతీల్లో వీళ్ళు ఆ 30% సీనరేజ్ ని ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు ఇక్కడ మైనింగ్ చేయడం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు ఎండిపోతా ఉన్నాయి. రేపు భవిష్యత్తులో మరి వాతావరణ సమస్యలు కూడా తలెత్తేటటువంటి అవకాశం ఉన్నది. బోరు బావులు కానీ మంచినీటి బావులు కానీ ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని అధిగమించడానికి ఈ 30% సీనరేజ్ ని చిన్న చిన్న కాలువలకి అడ్డుకట్టలు వేయడం, తర్వాత నీటి కుంటలు కట్టించడం, ఇట్లాంటివి చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంచేటటువంటి అవకాశం ఉంటుంది, రీఇన్స్టిట్యూట్ చేసేటటువంటి అవకాశం ఉంటది. కానీ ఇది డిఎంఎఫ్టి కింద ఎప్పుడైతే గత ప్రభుత్వం మార్చిందో దాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తా ఉన్నది. ఈ డిఎంఎఫ్టి డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్ట్ ఫండ్ కింద మార్చి ఈ డబ్బులని 30% సీనరేజ్ నిధులని జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి అభివృద్ధి పేరుతోటి మరి జిల్లా కలెక్టర్ చేతిలో పెట్టి పంచడం జరుగుతా ఉన్నది. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. డిఎంఎఫ్టిని రద్దు చేసి సీనరేజీని మళ్ళీ ప్రవేశపెట్టి ఈ 30% ఏదైతే ఉన్నదో దాన్ని స్థానికంగా ప్రభావిత గ్రామ పంచాయతీల్లో కేటాయించాలి, ఇంకుడు గుంతలు కట్టించాలి, నీటి గుంటలు ఏర్పాటు చేయాలి, భూగర్భ జలాలు పెంచాలి. అదే విధంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి దెబ్బతిన్నటువంటి రహదారులను కూడా బాగు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని కూడా మేము మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే 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 థ్యాంక్స్ అండి. అయితే అది ఆదివాసీ సంఘాల నాయకులు చెప్తున్నమాట. పూర్తిగా కూడా స్థానికంగా ఉన్న మంత్రి అండదండలు ఉన్నాయనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఇటు మైనింగ్ మాఫియా కావచ్చు, లేకపోతే ఇటు శాండ్ మాఫియా కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇది చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి క్లియర్గా కూడా అర్థమవుతుంది. మంత్రి గారి అండదండలు ఉన్నాయని క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఎవరైతే రేజింగ్ కాంట్రాక్టర్లు ఉంటారో రేజింగ్ కాంట్రాక్టర్లు వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారట. ఏమని, మేము డైరెక్ట్గా సీఎంఓ నుంచి తెచ్చుకుంటున్నాం, మాకు మంత్రి దగ్గర ఉన్నారు, ఎమ్మెల్యేల దగ్గర ఉన్నారు, మమ్మల్ని ఎవరైనా చేయలేరు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. ఆలోచించుకోవాలి ఎప్పటికైనా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి మంత్రి కానీ కొద్దిగా ఆలోచించి అసలు ఏం చేస్తూ ఉన్నాం, వచ్చే ఎలక్షన్లో జనాలు మనకు ఓట్లు వేస్తారా, ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయిందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఒక్కసారైనా మీరు ఆలోచించి ఈ ఆదివాసీలకి న్యాయం చేయాలని చెప్పేసి ఇటు ఆదివాసీ సంఘాల నాయకులు కోరుతూ ఉన్నాయి, ఇటు ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా అధికారులు ఎవరైతే ఉంటారో అధికారులు వెళ్ళి ఆపి టిప్పర్లను కావచ్చు వాటిని పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి ఉంది. అక్రమ మైనింగ్ ఏంటి, అక్రమ శాండ్ మాఫియా ఏంటి, తోడేయడం ఏంటి. నిన్నగాక మొన్న కూడా అక్కడ ములుగు జిల్లాలో ఎర్త్కేక్ వచ్చిన పరిస్థితి. అంటే మీరు ఇట్లా తోడేస్తే భవిష్యత్తు తరానికి మనం ఏమిస్తాం అనేది ఒకసారి ఆలోచించాలా. ఈ 5 సంవత్సరాలు మనం ఉంటాం, తర్వాత దిగిపోతాం అనే ఇదిలో పోతే జనాలు మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు.
అనేది గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి కాళోజీ టీవీ. నేను మీ జర్నలిస్ట్.